అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ నేతల దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దోణిముక్కల్లో ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలోని లేఅవుట్లలో వైసీపీ నాయకుల కబ్జాల పర్వం బయటకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా పేదల ఇంటి స్థలాలను అమ్ముకొని కాసుల పంట పండించుకున్నారు. పేదలను బెదిరించి వారికి చెందిన ఆధార్, రేషన్ కార్డును స్వాధీనం చేసుకుని స్థలాలను గుంజుకున్నారు. అంతేకాకుండా 9వ లేఅవుట్లో 34 సెంట్ల రిజర్వ్ స్థలాన్ని వైసీపీ నేతలు మాయం చేశారు. వాటర్ ట్యాంక్, ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఉంచిన స్థలాన్ని వైసీపీ నేతలు ప్లాట్లుగా మార్చి దర్జాగా విక్రయించేశారు. జగనన్న కాలనీలో వైసీపీకి చెందిన ఓ కౌన్సిలర్ 8 ప్లాట్లకు ఒకటే బేస్ మట్టం వేసి అక్రమ నిర్మాణాలు చేశారు. మరికొంతమంది వైసీపీ నేతలైతే 4 ప్లాట్లలో పెద్ద పెద్ద భవంతులను నిర్మాణం చేశారు. పేదలకు సెంటు స్థలం ఇవ్వాలంటే 1,00,000 ప్రశ్నలు వేసి ఆలోచించే రెవెన్యూ అధికారులు వైసీపీ నాయకులు అడిగిన వెంటనే అప్పనంగా భూమిని అప్పగించేశారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.